నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక భారీగా ఐఏఎస్ల బదిలీ జరగబోతున్నట్టు వార్తలైతే వస్తున్నాయి. అప్పటి ప్రభుత్వానికి అంటకాగారు అన్న 21 మంది ఆఫీసర్స్పై మరి బదిలీ వేటు ఉండబోతుంది అని చెప్పి న్యూస్ అయితే బయటకు వచ్చింది. ముఖ్యంగా మరి ఇప్పటికే కొంతమందిని జిఏడిలో రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా ఆదేశించినట్టు విన్నాం మనం. వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది పై కూడా బదిలీ వేటు ఉండబోతుంది అని చెప్పి తెలుస్తోంది. మరి ఇప్పటికీ ఎవరెవరిని బదిలీ చేయడం జరిగింది, వాళ్ళకి ఎలాంటి శాఖలను కేటాయించారు, ఇంకెంతమంది బదిలీ ఉండే అవకాశం ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఎవరైతే 21 మంది ఉన్నారో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళ పేర్లు మనం వింటూనే ఉన్నాం. నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ అందరు ఆఫీసర్స్ కూడా అవినీతి చేసినట్టే మనం చూసాం. ఎందుకంటే ఇసుక విషయంలోనే మనకి హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా వాళ్ళు తోసిపుచ్చిన సందర్భాలు మనం చూసాము. సో ఇప్పటికైతే 21 మందిని జిఏడిలో రిపోర్ట్ చేయమన్నారు అంటున్నారు. ఇంకొంతమందిని కూడా బదిలీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ముఖ్యంగా ఇందులో శ్రీలక్ష్మి ఇలాంటి పెద్దవాళ్ళ పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో ఇసుక తవ్వకాలు, అక్రమ తవ్వకాల మీద అన్ని జిల్లా కలెక్టర్లని రిపోర్ట్ పంపమంటే వాళ్ళు ఆ విజిట్ చేసి ఆ ర్యాంపుల్ని లేకపోతే ఆర్డీఓలో జాయింట్ కలెక్టరో సబ్ కలెక్టర్ లాంటి వాళ్ళని పంపి స్పాట్లో ఏం జరిగిందనేది రిపోర్ట్ తెప్పించుకుని ఇవ్వాలి. అలా కాకుండా వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇచ్చిన సింగిల్ ఫార్మాట్ అందరికీ పంపించారు. అదే దాన్నే అందరు కలెక్టర్లు ఒకటే సబ్జెక్ట్ పంపించారు, ఒకటే పేరా. ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళిందో అప్పుడే వాళ్ళకి గ్రీన్ ట్రిబ్యునల్కి కానీ హైకోర్టుకి కానీ అనుమానం వచ్చింది. వీళ్ళందరూ కూడా ఒకటే టర్మ్స్ ఉపయోగించి ఒకే టైప్ ఆఫ్ ఆన్సర్ ఎలా పంపుతారు రిపోర్టు? కానీ కొన్నిసార్లు జరిగి ఉండొచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. ఏదుండా కూడా యాక్చువల్ రిపోర్ట్ రాలేదు, మనకి గవర్నమెంట్ ఏదైతే డిక్టేట్ చేసిందో దాన్నే పంపించారనేది తెలుస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ విధంగా గవర్నమెంట్ ఇచ్చే డిక్టేషన్ని తీసుకునేటట్టుంటే ఇక వాళ్ళు కలెక్టర్లుగా ఎందుకు, వాళ్ళకి అక్కడ పోస్టింగ్ ఎందుకు? ఇక్కడైతే వెళ్ళిపోయింది. కలెక్టర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట అడిగారు, ఇంతకుముందు డీజీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గం సొంత జిల్లాకి సంబంధించిన వాళ్ళనే వేసుకున్నారు. అట్లా ఎప్పుడు కూడా జరగదు. ఎప్పుడైనా సరే ఉన్నత పదవుల్లో ముఖ్యమంత్రికి సొంత సామాజిక వర్గానికో సొంత జిల్లా మళ్ళీ అంటే ఇక తేడా రాకూడదు అనమాట. ఈయన ఏది చెప్తే అదే జరగాలని. అట్లాగే జవహర్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ అయ్యే వరకు కూడా వ్యవహరించాడు. అది కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. మన ఆదేశాలను కూడా ఆయన లెక్క చేయట్లేదు, వీటిని కూడా వక్ర భాష్యాలు చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రజల్లో వ్యతిరేక భావన వచ్చేలాగా, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా సహకరించాడు. అవన్నీ చూసింది. అయినా కూడా ఇక అప్పుడు సమయాభావం వల్ల అసలు ఆయన జోలికి కూడా వెళ్ళలేదు. ఎన్నికల్ని ఇంకా పటిష్టంగా జరపాలనే ఉద్దేశం మీద కేంద్ర ఎన్నికల సంఘాన్ని పోలీస్ బలగాలను ఎక్కువ పెట్టారు. తర్వాత ప్రత్యేక పరిశీలకుడిగా ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని కూడా పంపాడు. పోలీస్ బలగాలకు సంబంధించి బందోబస్తు చూడటానికి ఒక ఆయన్ని, అడ్మినిస్ట్రేషన్ అంటే ప్యారలల్గా చీఫ్ సెక్రటరీకి ప్యారలల్గా ఒక వ్యక్తి, కేంద్రం నుంచి వచ్చిన వ్యక్తి కూడా ఏం జరుగుతుంది పరిపాలనలో, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఎక్కడ కుమ్మక్క అవుతున్నారు, ఎక్కడ రిగ్గింగులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా మానిటర్ చేశారు. మానిటర్ చేయటం వల్లనే ఈ 11 స్థానాలు రావటం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 వస్తాయని చెప్పింది వాస్తవం. అంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఆ ఏర్పాటు కనుక కొనసాగి ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం కనుక ఇంత నిఘా పెట్టకపోతే, అక్కడి నుంచి అదనపు బలగాలు రాకపోతే ఆయన 175కి 175 తెచ్చుకునే ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవం. అది జరగల. అది జరగకపోయేటప్పటికి ఇది 11 స్థానాలకు మాత్రం పరిమితం అయ్యాడు. ఆ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా గట్టి నిఘా పెట్టింది. మిగిలిన రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తుగా కింద. మనం వింటూనే ఉన్నాం, ఒక సిఎస్ దగ్గర నుంచి కింది స్థాయి ఆఫీసర్స్ వరకు, ఈవెన్ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కూడాను మరి మిలాఖత్ అయ్యారు. అప్పటికి చాలా మంది కలెక్టర్లని, ఎస్పీలను కూడా మార్చింది మనం చూసాం. రెండోసారి కూడా విజిట్ చేసి విజయవాడలో కూర్చుని, విజయవాడలో వాళ్ళందరినీ నోవాటెల్కి పిలిపించి, గతంలో కూడా చెప్పాము కానీ మా ఆదేశాలు మీరు పాటించట్లేదు, మీరు ప్రభుత్వానికి లొంగిపోయారని కూడా చెప్పింది. ఇలా కనుక లొంగిపోతే మీ ఉద్యోగ భద్రత ఉండదు, మీ ఉద్యోగాల్లో రేపు రిమార్క్ పడితే మమ్మల్ని అడగక్కర్లేదు, ఇప్పుడు వరకు మేము మానవతా దృక్పథంతో వ్యవహరించాము సాటి అధికారులని, కానీ ఇక నుంచి అయితే అది ఉండదు అని చెప్పింది. అది అమలు చేసింది కూడా. ఎన్నికల ముందు జరిగిన హింస అప్పుడు చేశారు, ఎన్నికల తర్వాత జరిగిన హింస కూడా చేశారు.
ఏదైనా కూడా మొత్తంగా ప్రక్షాళన అయితే జరగల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిన్న మొన్న కూడా ఇక్కడ దాదాపు 30 మంది ఐఏఎస్ అధికారులని బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ కూడా దాదాపు 21 మంది అధికారులని వై శ్రీలక్ష్మి గారు ఈ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పురపాలక శాఖలో ఉన్నారు. ఆమెని జనరల్ అడ్మినిస్ట్రేషన్లో జీఐడిలో రిపోర్ట్ చేయమన్నారు. అంటే ఆమెకి పోస్టింగ్ ఇవ్వాల. జీఐడిలో అంటే ఒక రకంగా వేకెన్సీ రిజర్వ్డ్ అని పోలీస్ డిపార్ట్మెంట్లో పెడతారు. వాళ్ళకి ఏ పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టినట్టు. అది ఒక రకంగా అవమానమే. అందులో ఈమె చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఉంది. మరి అట్లాంటి ఆమె అంటే క్యాబినెట్ సెక్రటరీకి అవ్వాల్సినంత కెపాసిటీ ఏమి ఉంది, సీనియారిటీ కానీ మెరిట్ ఉంది. కానీ ఒకసారి రాజశేఖర రెడ్డి గారి టైంలోనే జైలుకి వెళ్ళింది. ఇప్పుడు ఈయన టైంలో ఒక రిమార్క్ పడింది. దాంతో 2 విధాల ఆమె దెబ్బతింది. తర్వాత డి మురళీధర్ రెడ్డి గారు ఈయన వీసీ ఏపీ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ దీనికి సీఈఓగా ఉన్నాడు సెర్ఫ్కి. సో ఈయన కూడా మళ్ళీ జిఐడికి రిపోర్ట్ చేయమన్నారు. అలాగే ప్రవీణ్ ప్రకాష్ ఈయన చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఈయన ఎంత పవర్ఫుల్ అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ట్రాన్స్ఫర్ ఆర్డర్ మీద సంతకం పెట్టిన వ్యక్తి ఈయన. సీఎంఓలో పనిచేస్తూ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ మీద ఈయన సంతకం పెట్టాడు. చీఫ్ సెక్రటరీ అనేది అల్టిమేట్. ఆయన కింద పనిచేయాల్సిన ఆయనకే బాపట్లలో ఒక సంస్థకి సీఈఓగా పంపించాడు. ఆయన లీవ్ పెట్టి తర్వాత రిజైన్ చేశాడు, వేరే మాట. ఆయన్ని కూడా ఇప్పుడు ఇక్కడికి చేయమన్నారు. ఎందుకంటే ప్రవీణ్ ప్రకాష్ అనే వ్యక్తికి ఇంకేంటంటే కాంగ్రెస్లో రాహుల్ గాంధీ ఫ్యామిలీతో వాళ్ళతో చాలా క్లోజ్ కాంటాక్ట్ ఉందన్నమాట. ప్రియాంక హస్బెండ్ వాద్రాతో అది. దాంతో అప్పుడు బాగా చక్రం తిప్పాడు ఈయన. ఇతను రజిత్ భార్గవ్ అని కూడా అడ్మినిస్ట్రేషన్ జిఐడికి పంపారు. అట్లాగే సాయి ప్రసాద్ని చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నాడు. ఆయన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాటర్ రిసోర్సెస్, అది నిమ్మల రామానాయుడు గారు మినిస్ట్రీ, అది డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. అలాగే శశిభూషణ్ కుమార్ అని ఆయన కూడా స్పెషల్ సెక్రటరీ జనవరుల శాఖ నుంచి ఇప్పుడు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ శాఖ పంపించారు. ఐ థింక్ పంచాయతీరాజ్ ఈయన కిందకి వచ్చినట్టుంది కదా, మన పవన్ కళ్యాణ్ గారి కింద ఉంటుంది గ్రామీణాభివృద్ధి, దానికి వచ్చాడు. అలాగే అనిల్ కుమార్ సింఘాల్ ఈయన స్పెషల్ సెక్రటరీ, అది గవర్నర్కి స్పెషల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆయన తీసుకొచ్చేసి మున్సిపల్ అడ్మిన్కి వేశారు. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ ఉంది, శ్రీలక్ష్మి ఉన్న ప్లేస్కి ఇతన్ని తీసుకొచ్చారు. ఈయన్ని అనిల్ కుమార్ సింఘాల్. సిద్ధార్థ్ జైన్ సెటిల్మెంట్ ల్యాండ్ సర్వే కమిషనర్గా ఉండాలని ఎక్స్ ఆఫీషియో సివిల్ సప్లైస్కి పంపించారు. నాదెళ్ల మనోహర్ గారు డిపార్ట్మెంట్కి పంపారు. అట్లాగే సౌరభ్ గౌర్ కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉన్నాయని సేమ్ మళ్ళీ అలాంటిదే హయ్యర్ ఎడ్యుకేషన్కి పంపించారు. అండ్ అడిషనల్ దీని కింద పంపించారు నైపుణ్య శాఖకి, స్కిల్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి పంపారు. అలాగే కోన శశిధర్ ఐటీ కార్యదర్శిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా వేశారు. ఏ బాబు కోఆపరేటివ్ అండ్ మార్కెటింగ్ కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని మళ్ళీ దానికి సంబంధించిందే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి అండ్ యాక్వా అంటే ఫిషింగ్ కార్పొరేషన్ ఫిషరీస్. అట్లాగే భాస్కర్ కాటం నేను చాలా ఎమినెంట్ అడ్మినిస్ట్రేటర్. అంతకుముందు జిహెచ్ఎంసీ కమిషనర్గా కూడా ఒక 12-13 ఇయర్స్ క్రితం పనిచేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఎలక్షన్ కూడా కండక్ట్ చేశాడు ఈయన. కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వీటిలో మౌలిక వస్తువుల కల్పనలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు సిఆర్డీఏకి వేశారు, చాలా కీలకమైంది. ఇప్పుడు అమరావతిని రాజధానిగా బాగా డెవలప్ చేయాలని ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత సిఆర్డీఏని రద్దు చేయాలని కూడా మొన్న గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు విఫలయత్నం అయింది అది. ఇప్పుడు సిఆర్డీలో చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కాటంనేని భాస్కర్ని వేశారు. ఈయన వెరీ ఎమినెంట్ ఇదనమాట. కాబట్టి డెఫినెట్గా ఆయన మార్కు సిఆర్డీలో చూపించగలుగుతాడు. తర్వాత ప్రద్యుమ్న అనేమో కార్యదర్శి R&B అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో ఉన్న ఆయన తీసుకొచ్చి సీఎం ఆఫీస్లో సీఎంఓలోకి వేసుకున్నారు. అలాగే MM నాయక్ హ్యాండ్లూమ్ అండ్ జౌళి శాఖ కమిషనర్గా ఉన్న ఆయన్ని యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్కి పంపించారు. తర్వాత ప్రవీణ్ కుమార్ని కలెక్టర్ తిరుపతిగా ఉంటే ఆయన తీసుకొచ్చి గనుల శాఖకి వేశారు MD కార్యదర్శిగా. కమిషనర్ గనుల శాఖ. గనులు కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గనుల శాఖని ఇష్టం వచ్చినట్టు దోసుకుని తిన్నారు. వాటిల్లో ఉండే ఇర్రెగ్యులారిటీస్ని బయటకు తీసుకురావటం ఒకటి, ఆ ఇర్రెగ్యులారిటీస్ని కంట్రోల్ చేసి వాటిని సరైన పద్ధతిలో నడపాలంటే కూడా మరి మంచి ఆఫీసర్ కావాలి. డెఫినెట్గా ఆయన కలెక్టర్ తిరుపతిలో ఉండి అన్న కాబట్టి ఆయన ఎఫిషియన్సీని గుర్తించి ఇక్కడ తీసుకొచ్చారు స్టేట్ లెవెల్కి. డిస్ట్రిక్ట్ లెవెల్లో కాదు మీరు చేయాల్సింది, ఇలాంటి లూప్ హోల్స్ కంట్రోల్ చేయాలని. అలాగే వినయ్ చంద్ అని ఈయన్ని వెయిటింగ్లో పెట్టారు. వెయిటింగ్లో ఉన్న వ్యక్తిని ఇప్పుడు కార్యదర్శిగా దీనికి ఫైనాన్స్ శాఖ పంపించారు. అంతకుముందు ప్రభుత్వంలో ఈయన వెయిటింగ్లో ఉన్నాడు పోస్టింగ్.
ఆయన ఇప్పుడు ఫైనాన్స్ దీనికి సెక్రటరీగా పంపారు. అలాగే ఎం జానకి, ఈమెను కూడా వెయిటింగ్లో ఉంచారు. ఆమెను కూడా ఆర్థిక శాఖ కార్యదర్శిగా పంపించారు. ఈమెమో ఎక్స్పెన్సెస్ చూస్తుంది ఆర్థిక కార్యదర్శిలో, ఆయనేమో ప్రావిడెంట్ ఫండ్ అనుకోవటం దాని కార్యదర్శిగా వేశారు. కాబట్టి ఇవి మెయిన్గా జరిగిన మార్పులు చేర్పులు. ఈ మార్పులు చేర్పులు అనేది చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ ఏ ఏ స్థానాల్లో ఎక్కడ ఉంచాలనేది గమనించి వేసినటువంటి మార్పులు. ఇది ఫస్ట్ రౌండ్ అనుకోవచ్చు. మళ్ళీ కొంచెం ఒక 15-20 రోజులు అయ్యేటప్పటికి ఇంకా కొంత పరిశీలన అనంతరం ఎక్కడ ఎవరిని మార్చాలనేది కూడా ఇంకొకసారి కూడా జరుగుతుంది డెఫినెట్గా. ఎందుకంటే గతంలో ప్రభుత్వం అనేది పూర్తిగా నిర్వీర్యమైపోయింది, స్తంభించిపోయింది. ఎక్కడ కూడా ప్రభుత్వం అసలు ముఖ్యమంత్రి సచివాలయానికి రానప్పుడు ఇక ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? తర్వాత ఆయన దృష్టి అంతా ఎప్పుడు కూడా వీటి మీదే ఉంది, కరప్షన్ మీద. నా సొంతంగా ఎక్కడ డబ్బులు వస్తాయి అని ఎత్తుక్కునే పనిలో ఉన్నప్పుడు ఆయనకి ఏమవసరం? అసలు అడ్మినిస్ట్రేషన్ లేదు కదా. కేవలం ప్రజల్ని ఎలా వేధించాలి, పీడించాలి, వాళ్ళ మీద ఇవి చేయాలి, దౌర్జన్యాలు, దాష్టికాలు, ఇదే దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? అందువల్లే ఈ ఫలితాలు వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించడం కోసం జరుగుతున్న మొదటి ప్రయత్నంగా దీన్ని మనం భావించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.